శ్యామల ఏమో క్షమించమని అడిగింది. అండ్ బోరుగడ్డ అనిలు, లేకపోతే శ్రీరెడ్డి, పంచు ప్రభాకర్ మీ విషయంలో ఎంత దారుణాతి దారుణంగా అన్నం తినేవాడు ఎవడు మాట్లాడండి ఆ రకంగా. నేను ఒకసారి డిబేట్ పెట్టి కూడా ఖండించాను, అప్పుడు మీకు తెలుసు, మీరు కూడా ఉన్నారు ఆ డిబేట్లో. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు స్వరాలు గళాలు సవరిస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా అలీ నిన్న పార్టీకి రిజైన్ చేసి రాజకీయాలు నాకు వద్దు బాబోయ్, ఇక రాజకీయాల్లో నేను ఉండను అని చెప్పేసిన పరిస్థితి. అంటే జగన్ని నమ్ముకున్న వాళ్ళు ఆ రకంగా అయిపోతూ ఉన్నారు. అలీ గారి విషయం మిగతా అందరూ అంటే వైసీపీలోనే పుట్టి వైసీపీ భావజాలాన్ని ఇష్టపడే వైసీపీ యొక్క బిస్కెట్లు తింటూ బ్రతికిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ పార్టీ కండువా కప్పుకొని పార్టీ అనుకూలంగా వ్యవహరించారంటే అర్థం ఉంది సార్. బట్ అలీ గారు అనే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు. మరి ఆయన కళ్యాణ్ గారిని నమ్మలేకుండా జగన్ గారిని ఏం చూసి నమ్మారు, ఏ విధంగా వెళ్ళిపోయారో మాకు ఇప్పటికీ సందేహం. ఇప్పుడు ఆయన గురించి నేను గట్టిగా మాట్లాడడానికి కూడా మేబీ రైట్ లేదు, ఇష్టం కూడా లేదు రెండు. ఎందుకంటే రేపు మళ్ళీ మేబీ పార్టీలోకి ఆయన కళ్యాణ్ గారితో ఉన్న స్నేహాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ పార్టీలోకి రావచ్చేమో, లేదంటే రాజకీయంగా ఫ్రంట్ ఎండ్ లో కనిపించకపోయినా బ్యాక్ ఎండ్ లోనే కళ్యాణ్ గారికి దగ్గర అవచ్చేమో. ఆ రోజు మళ్ళీ ఈ రోజు మాట్లాడి టార్గెట్ చేసుకుంటారు కాబట్టి నేను ఆయన పెద్దగా విమర్శించాలని కూడా అనుకోవట్లేదు, మనసులో ఎలాంటి వ్యతిరేకత ఉన్నా కూడా. కానీ శత్రుత్వము అనేది మనం పెట్టుకోవసరం లేదు, ఆటోమేటిక్ గా మనం చేసే పనుల వల్లే వచ్చింది అనడానికి అలీ గారు చేసినటువంటి విధానమే ఒకటి క్లియర్ గా. కళ్యాణ్ గారు నమ్మలేకపోయారు ఆ వ్యక్తి. చిన్న స్థాయి వ్యక్తులను మేమే ఆయన గురించి ఇంత తెగించి నిలబడి పనిచేసి అధికారంలోకి ఎలా అయినా తెచ్చుకోవాలి, అంత మంచి వ్యక్తి అని చెప్పేసి మేము పోరాడుతూ ఉంటే ఆయన దగ్గర అర్ధబలం ఉంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫేమ్ ఉంది, అంతో ఇంత వెనకాల బ్యాక్ ఎండ్ లో ఎవరో ఒక బలాఢ్యులు ఉంటారు. అట్లాంటి వ్యక్తి కళ్యాణ్ గారి కోసం నిలబడలేకపోయాడు సార్. నిలబడలేక తన స్వార్థం తను చూసుకొని ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోర్డు మల్లన్న అని ఒక సామెత ఉంటుంది. అట్లాగే కళ్యాణ్ గారితో సినిమా అవకాశాలు, సినిమా చేసి ఆయన కోసం ఆయన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నాను రోజులు కళ్యాణ్ గారితో ఉండి సడన్ గా పదవి వ్యామోహంతో కళ్యాణ్ గారిని పక్కకు నెట్టేసి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అదృష్టం ఏంటంటే కొంతలో కొంత మిగతా నాయకులు మాట్లాడినంత ఓవర్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి అలీ గారు మాట్లాడలేదు. మేబీ అది కొంత ఎక్స్క్యూజ్ చేయాల్సిన విషయమే. అంటే అదుపు తప్పి మాట్లాడాల ఎప్పుడు కూడా. అది సంతోషం నిజంగానే. ఈ పోసాని కృష్ణమురళి గారి లాగా ఇంకో కొందరు ఎవరైతే సినిమా పెద్దలు కొంతమంది ఉంటారు, పెద్దల ముసుగులు, ఇప్పుడు మాట్లాడిన అనవసరం టైం వేస్ట్, అట్లాంటి వాళ్ళలాగా ఇతను నోరు జారకపోవడం కొంత సంతోషకరమైన విషయము. రానున్న రోజుల్లో అతను మంచి ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎంత దిగజారింది అనడానికి ఒక ఎగ్జాంపుల్, అతనికే వీళ్ళంతా సలహాలు ఇస్తున్నారు. అతను విసిరేసిన చిల్లర బిస్కెట్లతో బతికిన ఇవాళ సోకాళ్ళు పంచు ప్రభాకర్, శ్రీరెడ్డి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ అతనికి సలహాలు ఇస్తున్నారు. అంటే సింహం బాగా యుద్ధం చేస్తున్నప్పుడు చుట్టూ ఆ సింహం వేటాడి సంపాదించిన మాంసంలో నుంచి కొంత గొప్ప తిని బతికినటువంటి గుంట నక్కలంతా సింహం బక్క చిక్కిపోయేటప్పటికి సింహానికి సలహాలు ఇచ్చి దాడి చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. నేను అధికారంలో ఉన్నప్పుడు మరీ తలపొగరుగా వ్యవహరిస్తే ఇట్లాంటి గుంట నక్కలు ఇచ్చే సలహాలు వినే స్థాయికి భగవంతుడు శిక్ష చేస్తాడు అనడానికి జగన్మోహన్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర ఒక ఉదాహరణ. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఓడిపోయినప్పుడు అందరూ హేళన చేశారు, చాలామంది సలహాలు ఇచ్చారు, నాలాంటి వాళ్ళు కూడా సలహాలు ఇచ్చారు డిబేట్లు పెట్టి. మీకు తెలుసు, అంటే ఆయన మంచి పొజిషన్లో ఉండాలనే వ్యక్తిగతంగా ఉండే ఒక తపన వాట్ ఎవర్ దేనివల్ల. దాంతోపాటు ఆయన వ్యక్తిత్వ హననం చేశారు కొంతమంది. ఆయన అమ్ముడుపోయాడు అన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు, వీకెండ్ పొలిటీషియన్ అన్నారు, పవన్ కళ్యాణ్కి 3 పిల్లలు అన్నారు, రకరకాలుగా. ఎంతలా అంటే పాపం ఆయన పక్కన కూర్చున్న ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలో జాయిన్ చేసుకుని ఆయనతో కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పదే తిట్టించారు. మీ పిల్లల్ని తీసుకురండి, మీ అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయిలు అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎంత మాట్లాడినా కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో నేను అబ్జర్వ్ చేశాను స్థితప్రజ్ఞత. ఎప్పుడూ కూడా ఈ రోజున ఆయన డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాష్ట్రానికి పెద్ద దిక్కు, అంత పొజిషన్ ఉండి కూడా ఎక్కడా కూడా ఆ అహంభావం కానీ ఆ ఇది కానీ ఎక్కడా లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా చెప్పారో ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా ఆఫీసులకు వెళుతున్నప్పుడు నేను సోషల్ మీడియాలో కూడా చూశాను, అక్కడ పనిచేస్తున్న వాళ్ళని